పాపమోచని ఏకాదశి రోజు పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా? ఆ రోజు ఒక్కరోజు పూజ చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగి మనకు పుణ్యం కలుగుతుంది. ఇహలోకాలలో కూడా మనకు పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అలాగే ఇంట్లో దేవుని సంకల్పం చేసుకోవాలి. పాపమోచన ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తున్నాను, నా పాపాలన్నీ తొలగి శుభ ఫలితాలు కలగాలని మనసులో శ్రీ వెంకటేశ్వరిని కోరుకోవాలి. అలాగే ఇంట్లో విష్ణు పటం లేదా కృష్ణ పటాన్ని పెట్టి దీపం వెలిగించాలి. అలాగే స్వామివారికి ఎంతో ప్రీతిపదకమైన తులసి దళాలను స్వామివారికి అర్పించాలి. అలాగే ఆ రోజు మొత్తం స్వామివారికి పాలు, పండ్లు, పాయసం వంటివి నైవేద్యంగా ఆహారం పెట్టాలి. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మంత్ర జపం చేయాలి. ఓం నమో నారాయణ లేదా భగవతే వాసుదేవ మంత్రాన్ని జపించాలి. ఉపవాసం రోజంతా ఉండాలి. పాలు, పండ్లు మాత్రమే తీసుకోవాలి. రాత్రి సమయంలో విష్ణునామ సంకీర్తనలు, భజనలు చేయాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసం విరమించి దాన ధర్మాలు చేయాలి. ఈ పూజ చేస్తే పాప విమోచనం, ఐశ్వర్యం, మనశ్శాంతి